ఎవరు చూపించలేని ఇలాలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమనిది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. నిజమైన దేవుడు ఒకరు ఉన్నారండి, ఆయన యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని నమ్మిన వారే పరలోకానికి వెళ్తారని చెప్పేసి నేను ఎంతో దృఢంగా మీకు విశ్వాసముతో చెప్తున్నా. దోస్ హూ ఆర్ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ దే విల్ బి సేవ్డ్. దే హ్యావ్ ద కీస్ ఆఫ్ హెవెన్. పరలోక రాజ్యపు తాళాలు వాళ్ళ దగ్గర ఉంటాయి అంట. ఎవరైతే యేసుక్రీస్తును అనుసరించి, ఎవరైతే నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొంది ఆ యొక్క దేవుని యొక్క మార్గంలో నడిచేవారు ఉన్నారో వాళ్ళ దగ్గర అంట పరలోక తాళాలు జేబులు ఉంటాయి అంట. పరలోక రాజ్యానికి వారసులుగా ఉన్నారంట. ఇంకా మనం చూసుకోగలిగితే ఇక్కడ మనం ఇద్దరు వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యోహాను గారిని, పేతురు గారిని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే వాళ్ళు ఇలాగే సువార్త బోధించుకుంటూ క్రీస్తుని నమ్మండి, క్రీస్తుని నమ్మితేనే రక్షణ, లేకపోతే నరకము, మరి ఎవరిని విశ్వసించినా, ఎవరిని అనుసరించి నడిచినా, ఎవరిని లేకపోతే వాళ్ళని నమ్మి వాళ్ళ యొక్క పద్ధతుల ప్రకారం, వాళ్ళ యొక్క ఆచారాల ప్రకారం మీరు నడిచినా గానీ రక్షణ లేదు. యేసుక్రీస్తుని అనుసరించి నడిస్తేనే మీకు రక్షణ అని చెప్పేసి బిగ్గరగా కేకలు వేసుకుంటూ ఆనాడు ఇలా మైక్ సెట్లు కానీ మైకులు కానీ లేవు, వీధి వీధి తిరుగుతూ సువార్త బోధిస్తూ, అందుకనే వాళ్ళు శిష్యులు అనిపించుకున్నారు. దే వర్ కాల్డ్ యాజ్ స్టూడెంట్స్ ఆఫ్ జీసస్. నమ్మకమైన శిష్యులు అంట, ఫెయిత్ఫుల్ స్టూడెంట్స్. ఎందుకంటే దేవుడు చెప్పిన ప్రకారం, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ప్రకారం సర్వలోకముకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని చెప్పినప్పుడు వాళ్ళు వెనుతిరగక ఎటువంటి పరిస్థితులైనా సరే వాళ్ళు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారంట. ఎటువంటి స్థితిలో ఉండా వెళ్ళినా సరే సువార్తను ఆపలేదంట. యేసుక్రీస్తుని నమ్మండి, యేసుక్రీస్తుని నమ్మితేనే మీకు రక్షణ అని చెప్పేసి ఊరు ఊరు తిరుగుతూ చెప్తా ఉన్నారంట. దే హ్యావ్ గోన్ త్రూ సో మెనీ క్రిటికల్ సిచ్యువేషన్స్. ఎన్నో ఇబ్బందుల గుండా ఆ యొక్క పరిస్థితుల గుండా వెళ్ళారు. కానీ మనకి ప్రస్తుత క్రైస్తవ్యంలో కానీ, ప్రస్తుత సమాజంలో కానీ ఎలా ఉంది అంటే దేవుని యొక్క మాటలు వినేవారుగా లేరు, దేవుని యొక్క మాటలకి చెవునిచ్చేవారుగా లేరు. అదే పక్కింటోడు ఏమన్నా ఒక సినిమా గురించి చెప్తామంటే చెవులు జాపి మరి వింటాం. పక్కింటి ఒక ఆవిడ వచ్చి సీరియల్ గురించి చెప్తే అబ్బో ఎంతో చక్కగా వింటాం. కానీ దేవుని మాటలు వినవలసి వచ్చే మటుకి మాకు పట్టలేదు అన్నట్టుంటారు. అప్పుడైతే యోహాను కానీ పేతురు కానీ ఎన్నో అవమానాలు గుండా వెళ్ళారంట. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 40వ వచనంలో కనుక మనం చూసుకోగలిగితే అవమానాలు గుండా వెళ్ళారంట, కొట్టించుకున్నారంట. ఈ యొక్క వీధి సువార్త చేస్తున్నప్పుడు, ఏ దేవుని నమ్మని అని చెప్తున్నప్పుడు ఎన్నో రకాలుగా వాళ్ళంతా హింసలు పొందారంట. కానీ ఆ యొక్క హింసలు పొందడానికి వాళ్ళు ఎంచుకోబడిన వారంట. అందుకని వాళ్ళు హింసలు పడ్డారు, వాళ్ళు దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించారు. ఒక్క మన దగ్గరే తప్పితే ప్రపంచమంతా మనం చూసుకోగలిగితే క్రైస్తవ్యం అనేది ఎంత విస్తారంగా ఉన్నదనేది మనకు తెలుస్తుంది. చదువుకున్న వాళ్ళు ఉంటే జస్ట్ గూగుల్ ఇట్. ఈ యొక్క గూగుల్ ఉంది కదా, ఆ గూగుల్లో కొట్టని ఎంతమంది క్రైస్తవులు ఉన్నారని. ఎందుకు వాళ్ళు పిచ్చెక్కి నమ్ముతున్నారా? దే వర్ మ్యాడ్. క్రీస్తుని నమ్మేందుకు వాళ్ళు పిచ్చోళ్ళై నమ్ముతున్నారా? ప్రపంచంలో అత్యధికమైన జనాభా ఎవరంటే క్రైస్తవులంట. ఎందుకు వాళ్ళు క్రైస్తవులు అయ్యారు అని అంటే వాళ్ళు వాస్తవాన్ని నమ్మారు, వాళ్ళు నిజాన్ని నమ్మారు. దే వర్ ట్రస్ట్ ద రియల్ గాడ్. నిజమైన దేవుణ్ణి నమ్మారు. నిజమైన దేవుని ద్వారానే మనం రక్షణకి వెళ్ళగలమని చెప్పేసి వాళ్ళు తెలుసుకొని ఈ యొక్క బైబిల్ని అనుసరించి నడిచారు. అదే సువార్త ఆనాడు యోహాను గాని యాకోబు గాని చెప్తా ఉన్నప్పుడు
జనాంగం అంగీకరించలా. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో కూడా జరిగేది ఏంటి అని అంటే, ఒక్కరు కూడా ఈ యొక్క యేసుక్రీస్తుని అంగీకరించేవారుగా లేరు. యేసుక్రీస్తుని తిరస్కరించేవారుగా ఉన్నారు, దూషించేవారుగా ఉన్నారు, ఆ యొక్క సువార్త చెప్పేవారిని కొట్టేవారుగా ఉన్నారు, హింసించేవారుగా ఉన్నారు. బట్ వీఆర్ రెడీ టు ఫేస్ ద సిచ్యువేషన్స్. ఎటువంటి కఠినమైన స్థితులు గుండా వెళ్ళినా, ఎటువంటి హింసలు గుండా వెళ్ళినా సరే, ఈ యొక్క రాజ్య స్థాపన బట్టి మేము ఆపకుండా సువార్తని ప్రకటించుకుంటూ ముందుకు వెళ్తాము. ఆనాడు యోహాను కానీ లేకపోతే ఆ యొక్క పేతురు కానీ ఇదే చేసుకుంటూ వెళ్ళారండి. సువార్తను ఎక్కడ ఆపలా. ఆఖరి వాళ్ళ యొక్క జీవితము అయిపోయేంత వరకు, వాళ్ళు చనిపోయేంత వరకు, వాళ్ళు హింసింపబడుతూ సువార్తను ఆపకుండా వాళ్ళ జీవితం అంతా ముగించే వరకు కూడా చెప్తా ఉన్నారు దేవుని గురించి. అదేవిధంగా మేము చెప్తున్నాం. ఇక్కడ ఎటువంటి స్థితిలో గుండా వెళ్ళినా సరే భయపడక దేవుని యొక్క రాజ్య స్థాపనకై కృషి చేస్తున్నాం. వీఆర్ జస్ట్ 25 years old. 25 సంవత్సరాలు కలిగి మేము 25 సంవత్సరాలు కలిగి ఈ యొక్క దేవుణ్ణి విశ్వసించి, దేవుణ్ణి నమ్మి ఈ యొక్క సువార్తను మీకు ప్రకటిస్తున్నాం. అందరూ విని జ్ఞాపకం చేసుకోవాలండి. ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడవాలి. ఇదిగో ఆనాడు ఎలాగైతే అపోస్తలులైన పౌలు వాళ్ళ యొక్క సహోదరులు, వాళ్ళ యొక్క బ్రదర్స్, బ్లడ్ రిలేషన్స్ నాశనం గుండా వెళ్తున్నారే, వాళ్ళందరూ రక్షింపబడాలన్న ఒక ఉద్దేశంతో సువార్త చేసుకుంటూ వెళ్ళారు. అదేవిధంగా మేము కూడా మా యొక్క సహోదరులు, మా యొక్క తోటి మానవులుగా మీరు నశించుకోకూడదని మీకు సువార్త చెప్తున్నాం. మీరు ఈ యొక్క సువార్తను విని అంగీకరించి యేసుక్రీస్తుని నమ్మితేనే పరలోక రాజ్యం అనే ఒక నిజమైన సత్యాన్ని, దేర్ ఈజ్ ఏ వే టు ద హెవెన్, ఆ యొక్క మార్గం ఏంటి అని అంటే యేసుక్రీస్తు ద్వారానే. we will be saved by trusting Jesus. అదర్వైజ్ నరకానికి పాత్రలు అయ్యేవారుగా ఉన్నాం. ఇదిగో మీరు ఎవరు కూడా నరకానికి వెళ్ళేవారుగా ఉండకూడదు, ఎవరు కూడా హింసలు గుండా వెళ్ళకూడదు అని చెప్పేసి మేము ఈ యొక్క వీధి సువార్తను చేసుకుంటూ వచ్చాం. చాలా మంది సిగ్గుపడతారని కనీసం పక్కింటోళ్ళకి కూడా సువార్త చెప్పలేని స్థితిలో ఉన్నారు. పక్కింట్లో కాదు, ఇంట్లో కూర్చొని వాళ్ళ యొక్క బిడ్డలకు సువార్త చెప్పేవారుగా లేరు, వాళ్ళ యొక్క బిడ్డలకు వాక్యం చెప్పేవారుగా లేరు. ఎందుకు అని అంటే వాళ్ళ యొక్క జీవితాలే సరిగ్గా లేవు. ఇక పక్కనోడికి ఏం చెప్తారు? ఫస్ట్ మన ఇల్లు చక్కబడాలని, మన యొక్క సువార్త అనేది ఇంట్లో పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ తర్వాత మనం వీధి వీధి తిరిగి సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి ఈ యొక్క నిజమైన దేవుణ్ణి, యేసుక్రీస్తుని నమ్మండి అని చెప్పేవారుగా మనం ఉండాలి. అలా వెళ్ళే ప్రయాణంలో ఎన్నో హింసలు గుండా, ఎన్నో ఇబ్బందులు గుండా, ఎన్నో ఆటంకాలు గుండా ఎంతో మంది హింసిస్తారు, కొడతారు, చంపేస్తారు. అయినా సరే వీఆర్ రెడీ టు ఫేస్ ద సిచ్యువేషన్స్ అని చెప్పేసి మనం అవన్నీ ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి చెప్పుకుని ముందుకు సాగేవారుగా ఉండాలండి. యేసుక్రీస్తుని నమ్మండి. మరి ఎవరిని నమ్మినా రక్షణ లేదు. యేసుక్రీస్తు ద్వారానే పరలోక రాజ్యం. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. ఐ హోప్ ఎవ్రీవన్ షుడ్ బి సేవ్డ్. మీరు రక్షింపబడతారన్న ఒక మంచి ఇదితో, విధానంతో మేము నమ్మి ఈ యొక్క గ్రామాన్ని విడిచి వెళ్తాం. మరి ఒక్కసారి అనుకూలతను బట్టి మేము సువార్త చేయడానికి ఇక్కడికే వస్తాం. వాతావరణం వర్షం పడుతున్నా సరే లెక్క చేయకుండా ఈ యొక్క స్థితులు, ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయిపోయింది, అయినా సరే మేము వాక్యాన్ని వదలకూడదు, వాక్యాన్ని వినిపించాలని ఒక మంచి విధానంతో మేము ఇక్కడ సువార్త చేస్తున్నాం. శ్రద్ధ కలిగి వినవలసిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కరెంట్ ఇచ్చిన సహోదరులకు కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దేవుడి కృప